ఒకటేసారి ఓకేనా? 300 సంవత్సరాల సభను జయప్రదం చేయండి. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడి తమ విలువైన ప్రాణాలను ఈ దేశ ప్రజల కోసం అర్పించిన కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు అమరులై 94వ సంవత్సరం అయిన సందర్భంగా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో మార్చి 23 నుండి 29 వరకు ప్రతి సంవత్సరం వారోత్సవాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ నెల 27 అంటే రేపు లేదు ఎల్లుండి ఒంగోలులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ సంవత్సరాల సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఈ దేశంలో దోపిడీ, పీడన, అసమానతలు లేని ఒక మంచి సమాజం రావాలని, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలంతా సంతోషంగా బతకాలని కోరుకొని ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఎదిరించి పోరాడారు. కానీ తెల్లదొరలు పోయారు, కానీ నల్లదొరలు వచ్చారు. ఆ రోజు భగత్ సింగ్ చెప్పాడు, తెల్లదొరలు పోయి నల్లదొరలు వస్తే ఆ స్వాతంత్రం ఒట్టి బోటకం, ఇది నిజమైన స్వాతంత్రం కాదని చెప్పి భగత్ సింగ్ ఆనాడే చెప్పాడు. ఆనాడు ఏదైతే ఆయన ముందు తరాలను ఊహించి మాట్లాడాడో ఈరోజు అదే కొనసాగుతుంది. దోపిడీ, పీడనలు, అసమానతలు అనేవి బ్రిటిష్ వారిని మించి ఇప్పుడున్న పాలకులు ఈ దేశ ప్రజలపై పాల్పడుతూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఏదైతే కోరుకున్నారో నేటి తరం యువతంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దోపిడీ, పీడనలు, అసమానతలు పోయేంత వరకు ఉద్యమించాలని, అదే మనం భగత్ సింగ్ గారికి ఇచ్చే నిజమైన నివాళని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా పిలుపునిస్తున్నాము. ఈ నెల 27న జరిగే ఒంగోలులో జరిగే సభను ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.